ఈరోజు మా కాకినాడ స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్రతి ఇంట్లోనూ సులువుగా. ముందుగా ఒక చెంచాడు ఉప్పు నీళ్ళల్లో వేసి చెంచాతో బాగా కలుపుకోవాలి. చూపించిన విధంగా తరుక్కుని సగానికి ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టాలి. పుచ్చులేం లేకుండా చూసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని వంకాయల్ని ఉడకబెట్టుకుందాం. మరీ ముద్దగా ఉడకబెట్టకూడదండి. పలుకొచ్చిన తర్వాత తీసేయాలి. మరీ ముద్ద అయిపోకూడదు. వంకాయలు పనికిరావు బజ్జీ. ఉడకడానికి 5 నుంచి 8 నిమిషాలు పడుతుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా ఉడకాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రాక్ సాల్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్, సీక్రెట్ మసాలా కొద్దిగా, కొద్దిగా బఠానీ, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా అటుకులు, కొద్దిగా కార్న్ఫ్లాక్స్. ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుని తర్వాత కూరుకోవాలి. ఈ బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు వేగడం అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీలని ఇలా కోసుకోవాలి. ఆంధ్ర సైడు వంకాయ బజ్జీ అని అడిగితే ఈ విధంగా చేసిస్తారండి. స్టఫ్డ్ బజ్జీ వేరు, అందులో మసాలా పెట్టి వంకాయ పళంగా తింటారు. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. చాట్ మసాలా వేసుకుందాం. డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుందాం. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుందాం. కారం వేసుకుందాం.
తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి తింటే వంకాయ బజ్జీ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. ఒకసారి తిని చూడండి. ఇప్పుడు వీటి మీద వేసిన గుళ్ళు పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది, రుచి వస్తుంది. సీక్రెట్ మసాలా అంటే ఏమీ లేదండి. ఉడకబెట్టిన బఠానీ, టమాటా, బంగాళదుంప 3 ఉడికించేసి మసాలాలు వేసేస్తే అది సీక్రెట్ మసాలా. కొద్దిగా చిక్కగా పలచగా గ్రేవీలో కలుపుకోవాలండి. ఇప్పుడు స్పెషల్ గ్రేవీ వేసుకోవాలి. ఆఖరి నిమ్మకాయ కూడా పిండుకోవాలండి, మర్చిపోకూడదు. ఇప్పుడు కార్న్ఫ్లాక్ వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఇదండి మా కాకినాడలో వంకాయ బజ్జీ ఇలా ఇస్తారు. ఆంధ్ర బజ్జీ, ఆంధ్ర వంకాయ బజ్జీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.